అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన అద్భుత కట్టడం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొండపైకి వెళ్లడానికి ఆర్యవైశ్య సత్రం నుంచి చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ పనులు నత్తనడకనే నెరవేరుతున్నాయి. 34 కోట్ల రూపాయల వ్యయంతో 2020 నవంబర్లో దీన్ని ప్రారంభించారు. అందుకు అవసరమైన సాంకేతికను సమకూర్చారు. కానీ ఆ తర్వాతే దాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 450 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించాలని సంకల్పించారు. గతంలో యాదాద్రిలో నిర్మించిన 3 బ్రిడ్జీలకు భిన్నంగా దీన్ని నిర్మించాలని భావించారు. అందుకోసం బ్రిటన్ నుంచి సామాగ్రిని తెప్పించడంతో పాటు భారీ క్రేన్ను అందుబాటులో ఉంచారు. ప్రారంభించిన మొదట్లో కాంట్రాక్టర్ చకచకా చేసుకుంటూ పోయారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ రాను రాను నెమ్మదిస్తూ వచ్చాయి పనులు. ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. ఇంతలోనే ప్రభుత్వం మారటంతో మళ్లీ కొత్త ఆశలు వచ్చినట్లు అయింది. అయితే బ్రిడ్జి పనులు ఆగిపోవడంపై విమర్శలు రావడంతో అధికారులు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పనుల జాప్యంపై కారణాలను తెలుసుకునేందుకు ఆర్ఎన్బి అధికారులను సంప్రదించగా సమాధానం దాటవేశారు. సరైన కారణం చెప్పడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ పనులు చేపట్టి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ పనులు మాత్రం 25% మాత్రమే పనులు ఇక్కడ జరిగాయి. ఎందుకంటే చాలా రోజులుగా అసలు ఈ పనులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నాయో తెలియలేని పరిస్థితి కనబడతా ఉంది. మరి బడ్జెట్ లేదా అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే ఈ పనులు కాంట్రాక్టర్ ఎవరైతే C5 కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళ నిర్లక్ష్యం అనేది తెలవడం లేదు. ఇప్పటికే 3 బ్రిడ్జిలు ఉండగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏ ఉద్దేశంతో ప్రారంభించారో, మధ్యలో పనులు ఎందుకు నిలిచిపోయాయో అర్థం కాక భక్తులు, స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఎలాగూ ప్రారంభించారు కాబట్టి వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఈ మాదిరిగానే ఉంది. నిర్మాణం మధ్యనే ఆగిపోయింది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ చేసిన అది గోడకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ నిర్మాణం కంప్లీట్ దశలో నిర్మాణం కాలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం కొట్టొస్తట్టు అవపడుతుంది. ఇప్పటికైనా ఈ 4వ ఘాట్ రోడ్డు ఎమ్మటే నిర్మాణం చేసి భక్తుల సౌకర్యం మేరకు తీసుకుంటారా 4వ ఘాట్ రోడ్డు? మరి ఎందుకు అప్పుడు అట్లా చేపట్టిరు, ఇప్పుడు ఎందుకు ఇది నిర్మాణంలో ఆపేసిరని అధికారులు స్పందించి ఎమ్మటే నిర్మాణాన్ని చేపట్టాలని మేము స్థానికంగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికైనా కదులుతుందా? ఆగిపోయిన బ్రిడ్జ్ పనులు తిరిగి మొదలవుతాయా అంటే వేచి చూడాల్సిందే.